హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ సత్యవాణి మోడర్న్ మంత్ర ఛానల్కి స్వాగతం. ఈరోజు మా ఇంట్లోకి వచ్చిన ఒక కొత్త వస్తువు గురించి మీతో పంచుకోబోతున్నాను. నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్న ఒక ట్రైప్లే కడాయి అనమాట అండి, 30 సెంటీమీటర్స్ది. నేను 4 ఇయర్స్ బ్యాక్ ఏమో మన ఛానల్లో నా కిచెన్ టూర్ అని వీడియో పెట్టాను. అంతకు ముందు నుంచే కూడా నేను కంప్లీట్గా ప్లాస్టిక్ని అలాగే సిల్వర్ని అదే అల్యూమినియంని యూజ్ చేయొద్దు అని చెప్పని మోడిఫికేషన్ స్టార్ట్ చేశానండి. ఆల్మోస్ట్ 5 ఏళ్ళుగా నేను ఒక్కొక్కటి అయితే మార్చుకుంటూ వచ్చాను. ఎప్పటి నుంచో ఒక కడాయి తీసుకోవాలి అని చెప్పని నేనైతే ఫస్ట్ మన ఇండియాలో మంచి బ్రాండ్ ఏంటంటే 4 ఇయర్స్ బ్యాక్ చేసుకున్న రీసెర్చ్లోనే మేయర్ అండి. కానీ అది 23 సెంటీమీటర్స్ కూడా 2000-3000 ఉంది. కాబట్టి ఎంత మంచి బ్రాండ్ అయినా నా బడ్జెట్లో లేదని నేను దానికి ఇంటూ కొట్టేశాను. తర్వాత బర్గ్నర్ ఇంకా వినోద్, అవి రెండు కూడా బాగున్నాయి అని చెప్పని చాలా రోజుల నుంచి కార్ట్లో యాడ్ చేసుకొని చూస్తూనే ఉన్నాను. ఈలోపు ఇండస్ వ్యాలీ అగారో కూడా వచ్చిందండి. అగారో కూడా బాగుందని కొన్ని రివ్యూస్ అయితే చూశాను నేను. అయితే బర్గ్నర్ వినోద్లో కూడా నాకు 26 సెంటీమీటర్స్ వచ్చేసి 2700 లేకపోతే దగ్గర 3000 ఉంటుంది. నేను ఇండస్ వ్యాలీలో ఇది నేను ఎప్పుడు తీసుకున్నాను తెలుసా అండి, దసరాకి తీసుకున్నాను. అప్పుడు పెట్టిన ఆఫర్స్లో నాకు ఈ 30 సెంటీమీటర్స్ వచ్చేసి 2200 to 2500 మధ్యలో పడింది అనమాట అండి. కరెక్ట్గా నాకు గుర్తులేదు, 2300 చిల్లర సంథింగ్ అలా పడింది. ఎందుకనంటే నేను కూపన్ కోడ్స్ అవన్నీ కూడా ఏవో యూజ్ చేశాను. కానీ నేను 2-3 months యూజ్ చేసిన తర్వాతనే రివ్యూ చేద్దాము అని చెప్పని నేనైతే చేయలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ అద్భుతంగా ఉంది. నేనైతే ఇంత బాగుంటుందని ఎక్స్పెక్టే చేయలేదు. లిడ్ కూడా నేను స్టీల్ది తీసుకున్నాను, ఎందుకంటే గ్లాస్ అవన్నీ నేను హ్యాండిల్ చేయలేను. చిన్న పాప, హడావిడిగా ఉంటాం మనం కుకింగ్ చేసేటప్పుడు అని చెప్పని. మెయిన్ ఇది ఎందుకు అని అంటే, నేను కర్రీస్కి కూడా నాకు కుక్కర్స్లో అలా ఇలా చేసేసుకోవచ్చండి. కానీ ఫ్రై చాలా తక్కువ చేస్తాను. కానీ పొటాటో, అరటికాయ ఇలాంటివి వండినప్పుడు బాగా స్టిక్కీ అయిపోతుంది. అలాగే ఎక్కువ క్వాంటిటీలో ఎవరైనా వచ్చినప్పుడు ఉప్మా చేద్దామని అంటే కూడా స్టీల్ది అయితే ఏమీ లేవు, అల్యూమినియం ఉన్నాయి. నేనేం అవతలు పాడేయలేదు. ఎక్కువ మెంబర్స్ వచ్చినప్పుడు అది వాడుకోవచ్చు. ఇది వాడితేనేనా ఇందులో ఇన్ని సంవత్సరాల నుంచి తింటున్నా ఏం రాలేదా అంటే, అన్ని సంవత్సరాల క్రితం నుంచి అల్యూమినియం వాడుతున్నా అప్పుడు ఇంత పొల్యూషన్, ఇంత చెత్త, ఇంత ప్లాస్టిక్, గాల్లో ప్లాస్టిక్, నీళ్ళలో ప్లాస్టిక్ ఇవన్నీ లేవండి. అప్పటితో కంపేర్ చేసుకుంటే 1% మనం తగ్గించగలిగినా అది మన ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి నేను డబ్బులు దాచే కొన్నాను. నేను ఎవరిని కొనమని అయితే ప్రోత్సహించట్లేదు, కానీ ప్రోడక్ట్ అయితే బాగుంది. ఇదేమి ప్రమోషన్ కాదు, ఎందుకంటే మనది చిన్న ఛానల్. ఇది వరకుయే చెప్పాను నేను, ప్రమోషన్ అయితే కాదు. నేను కావాలని ఇండస్ వ్యాలీయా అగారోనా అని కూడా చాలా ఆలోచించి అగారో కంటే కూడా ఇండస్ వ్యాలీ ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఎక్కువ రివ్యూస్ ఉన్నాయి. సరే, ఒకవేళ బాగోపోతే రిటర్న్ చేయటమా ఏమైనా ఆప్షన్సా ఆలోచించవచ్చు అని అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకున్నాను. ట్రైప్లే వాడడానికి ఒకటేనండి, ఇట్లా వాటర్ పోసిన తర్వాత హీట్ ఎక్కిన తర్వాత అలా బాల్ లాగా ఎగిరితే చాలు, అది కొంచెం నాన్ స్టిక్ లాగా వర్క్ అవుతుందనమాట. అలాగని ప్రతిసారి చేయాలంటే ఒక 1 month అలా చేసేటప్పటికి దానికి కూడా అర్థమైపోతుంది. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి వాటర్ వేసి అది బాల్లో తిరిగితే అది కుక్ చేయడానికి రెడీగా ఉన్నట్లు అనమాట. నేను ఇవాళ అయితే మాత్రం గుమ్మడికాయ కూర చేస్తున్నాను. ఈ గుమ్మడికాయ నేనేమి ఉడకబెట్టి అలా ఏం చేయలేదు, డైరెక్ట్గా పాన్లోనే వేశాను కడాయిలో. గుమ్మడికాయ కూర చాలా చక్కగా వచ్చేసిందండి, ఏమీ స్టిక్కీ అవ్వలేదు. నాకైతే చాలా భయం వేసింది. తీసుకున్నాను, కొంచెం కాస్ట్లీ పెట్టాం కదా, ఎలా ఉంటుంది, బాగోపోతే రిటర్న్ చేయగలుగుతామా, చాలా రన్ అయినాయి మెదడులో అయితే. కానీ గుమ్మడికాయ కూర స్టిక్కే అవ్వలేదు, చాలా బాగుంది. తర్వాత నేను పొటాటో ఫ్రై కూడా చేశాను నెక్స్ట్ రోజే, మీకు చూపించాలని మాత్రమే. ఇప్పుడు 3 monthsగా ఆల్మోస్ట్ రెగ్యులర్గా నేనైతే యూస్ చేస్తున్నాను. నేను లేనప్పుడు మా హస్బెండ్ కుక్ చేసుకోవాల్సి వచ్చినా కూడా కంఫర్టబుల్గా, మాడిపోకుండా ఈజీగా కుకింగ్ చేసుకోవడానికి అయితే చాలా అంటే చాలా బాగుందండి. అలాగే నేను ఇందులో కప్ కేక్స్ కూడా చేశాను, అవి కూడా చక్కగా వచ్చినాయి. 3 months తర్వాత కూడా ఇలాగే ఉంది నా మూకుడు. ఫ్యాన్సీగా మాట్లాడాలి కదా, కడాయి. కాబట్టి ఎవరైనా తీసుకోవాలి, నిజంగా మీకు అవసరం ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే 30 సెంటీమీటర్స్ తీసుకోవచ్చు, లేదా 26, 24 అట్లా అన్ని సైజెస్లో ఉన్నాయి కదా. మీకు కనుక నచ్చితే మీరు కూడా తీసుకోవచ్చు. నాదైతే మాత్రం ప్రమోషన్ కాదండి, ఆరోగ్యం కోసం కొద్దిగా మారుతున్నాను. కాబట్టి 5 సంవత్సరాల్లో నా కిచెన్ అయితే నేను ఆల్మోస్ట్ అంతా మార్చేసుకున్నాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గరిటతో తీస్తుంటే మీకు తెలియదేమోనని ఫ్రై అంతా చల్లారిపోయిన తర్వాత చేతితో మరీ తీసి చూపించాను. అసలు ఏమీ అంటుకోలేదు. అక్కడ ఉన్నది కూడా కారము అట్లాంటిదే తప్పితే సిల్వర్లో అంటే అల్యూమినియం మూకుట్లో చేసిన దానికంటే కూడా నీట్గానే అయితే వచ్చింది. ఇవి నేను చేసిన కప్ కేక్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.